పలు వేదికలపై కూల్గా ఉండడమే కాదు, అవసరమైతే పలు విషయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటి వరకు తన గురించి విమర్శించిన వారిని సుతిమెత్తగా మందలిస్తుంటారు. తాజాగా ఇదే చేశారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి, కొంతమంది నాయకులు అకారణంగా తనను విమర్శించడం గురించి రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్లో ఫీనిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తన మీద జరుగుతున్న ట్రోలింగ్పై తాను మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. తన మంచితనమే మాట్లాడుతుందని చెప్పారు. తాను చేసిన మంచి కార్యక్రమాలు, తనపై అభిమానులు చూపించే ప్రేమే తనకు రక్షణ కవచాలన్నారు మెగాస్టార్. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కొందరు తనపై అకారణంగా నోరు పారేసుకుంటున్నారని అన్నారు. ఇటీవల ఓ నాయకుడు తనపై విమర్శలు చేస్తే ఆ ప్రాంతానికే చెందిన మహిళ ఎదురు తిరిగిందన్నారు. ఆ వీడియో చూసి సదరు మహిళ గురించి వాకప్ చేస్తే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆవిడ బిడ్డ ప్రాణం నిలబడిందని తెలిసిందన్నారు. ఎప్పుడైనా మనం చేసే పనులే మాట్లాడుతుంటాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు, ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనడానికి, అది అని తిడుతుంటే నాకు అనిపించింది, మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఏమి చేసేదాన్ని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం.